ఉందాం. ఈ దినము మనము ప్రధాన గాయకుని దావీదు రచించిన జ్ఞాపకార్థ కీర్తనలో 70లో మనం ఏం చదివామంటే మొదటిది ఏమని రాయి ఉందంటే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. చివరి చూడండి, నేను శ్రమలు పాలై దినము దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములకు వెళ్ళక మునుపు మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. ఈ మాట నేను ఎందుకు మీతో చెప్పిస్తానంటే, వాక్యం అనగా దేవుడు మీతో మాట్లాడాలని, దేవుడు మాటలు మీకు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండాలని ఈ మాటను నేను మీతో పలికిస్తాను. ఈ మాట మీరు పలికినట్లయితే మన నోటి ద్వారా మనం ఏమి పలుకుతామో అది మన జీవితంలో జరుగుతుంది అని, అది గొప్ప శక్తి గలదని బైబిల్ సెలవిస్తుంది కదా. మనం అనేకమైన దుష్మాటలు అంటే అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, అనేకమైన చెడు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం, ఒకసారి మనల్ని దూషించుకుంటూ ఉంటాం. అయితే మన మాటల ద్వారా చాలా శక్తి ఉన్నదని, జీవమరణం ఉన్నదని బైబిల్ సెలవిస్తున్న నాలుకకి. అందుకొరకే ఈ దినము నేను చెప్పిన మాట ప్రతి ఒక్కరు ధ్యానించి, యాక్చువల్లీ ఏం మాట అని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఆ మాటను ఒక్కసారి ధ్యానించి మీరు వినండి, వేరే వారు కూడా నేర్పేయండి. మీరు కూడా ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదువుతప్పుడు ఆ మాట చెప్పండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ మాట ద్వారా మీరు బలపడతారు. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా రక్షకుడు, చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ దినము మనం ఇక్కడ దావీదు రాసిన కీర్తనను చూసాం. ఏం జ్ఞాపకార్థన కీర్తనలో ఒక మాట మనం ఇందాక చేసినాం. ఆయన శ్రమలో ఉన్నప్పుడు, శ్రమల గుండా వెలుచున్నప్పుడు ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన నన్ను ఓదార్చడానికి, నన్ను రక్షించడానికి కోసమై నువ్వు త్వరపడి రమ్ము, నా ప్రార్థనని ఆలకించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే అనేకమైన గొప్ప ప్రార్థనలు ఉన్నాయి. అనేకులు ప్రార్థించడం చూస్తాం. అనేకమైన ప్రార్థనల ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యములు వారి జీవితంలో జరగడం చూస్తాం. అయితే ఒక ప్రార్థన మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రార్థన ఎవరిది అనగా హెజ్కియా, రాజైన హెజ్కియా. ఈయన ప్రార్థన మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉన్నదో ఈ దినము మీకు దానిని కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఐ విల్ రిమైండ్ ఇట్. తెలియని వారికి ఇది తెలియపరుస్తాను. చూడండి, ఈ హెజ్కియా ఎవరు అంటే 11th జనరేషన్ దావీదు వంశములో రాజుల తర్వాత 11వ రాజుగా హెజ్కియా ఉన్నాడు. ఆయన తండ్రి ఆహాజు దేవునికి ఇష్టమైన వాడు కాడు. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి అయిష్టమైనది చేస్తూ జీవించిన వాడు ఆహాజు. ఆయన కుమారుడు హెజ్కియా. కానీ హెజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం చూస్తాం. అయితే ఈ హెజ్కియాకి 39 సంవత్సరములప్పుడు 39 years old, చాలా యవ్వనముగా, 39 అంటే ఇట్స్ నాట్ ఏ ఓల్డ్ ఏజ్, అది 40 సంవత్సరములు రాలే, 39 years ఓల్డ్గా ఎప్పుడు ఆయనకు ఒక రోగం వచ్చినది. అది మరణకరమైన రోగము అని బైబిల్ ప్రకటిస్తున్నది. ఇట్స్ అన్ అల్సర్ లాంటి రోగం వచ్చినది. అది ఎంత బాధకరమైన రోగం అని ఆయన వివరిస్తున్నాడంటే, సింహం వచ్చి ఆయనను పట్టుకొని ఆయన ఎముకలన్నీ ఇరగొట్టినట్లు అంత బాధపడుచున్నాడు. అయితే ఇక్కడ చూసాము, ఆయన ఏమనుకుంటా అంటే, నేను ఒక గువ్వ ఎలా అయితే రోదిస్తుందో, గువ్వ ఎలా ప్రతిసారి అంటుంది, అలా నేను రోదిస్తూ ఉన్నాను, అటువంటి బాధతో వేదనతో నేను ఉన్నాను అని ఆయన ఒక ప్రార్థనలో మనం చదువుతాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చదువుతాం. అయితే అటువంటి బాధలో ఉన్న అతనిని ఆ దినము ఏమవుతుందంటే, ఒక దినము యెషయా ప్రవక్త ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త వచ్చి హెజ్కియాను చూస్తాడు. అయితే హెజ్కియాను చూసినప్పుడు నేను అనుకుంటాను, హెజ్కియాను చూసి అప్పుడు
యెషయాను చూసి హిజ్కియా ఏమనుకోవచ్చు అంటే, అయ్యా ఇక్కడ ప్రవక్త దేవుడు పంపిస్తున్నాడు కదా, నా విషయమై ఏమైనా మంచి మాటలు చెప్తాడేమో, నా యందు ఆయన దయగలిగినాడేమో, నా నా వేదనని నా బాధని ఆయన చూచాడేమో అని అనుకుంటాడు. అనుకొని ప్రవక్త వస్తున్నప్పుడు ఈయన ఎంత ఆనందపడవచ్చు, అయ్యో దీని ద్వారా నా గొప్ప కార్యం అవుతుందని. ఎందుకనగా అంటే ఆయన 39వ ఏట ఎప్పుడైతే అషరయ రాజు వారి మీదకి దండెత్తినప్పుడు అనేకులు ఆయన మీదకి అనేకమైన మాటలు మాట్లాడినప్పుడు ఈయన వేదనతో బాధతో దేవునికి మొరపెట్టినప్పుడు ఒక దేవదూత దేవుడు పంపించి 1,85,000 మందిని ఒక్క రాత్రి చంపివేస్తాడు. అయితే అంత గొప్ప ఆశ్చర్య కార్యము చేసిన దేవుడు ఈ దినము నా జీవితంలో కూడా ఆయన ప్రవక్త ద్వారా నాకు కూడా ఒక మంచి మాటని దేవుడు పలుకుతాడని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి ఒక మాట అన్నాడు. ఏమనన్నాడు అని చూస్తే, నువ్వు మరణిస్తావు, నీవు చనిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఎవరైనా మన దగ్గరకు వచ్చేసి నువ్వు గొప్ప బాధతో కానీ నువ్వు గొప్ప వేదనతో కానీ నువ్వు ఏదో కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చకుండా నిన్ను ఆదరించకుండా ఒకరు వచ్చి నీకు నీ కఠినమైన మాటతో నిన్ను మందలించినప్పుడు, ఒక కఠినమైన మాట నిన్ను అన్నప్పుడు నువ్వు ఎంతో బాధపడతావు. యోబు జీవితంలో కూడా ఆయన 3 స్నేహితులు వచ్చి కూడా ఆయన ఎంతో శరీరమంతయు వ్యాధితో బాధతో ఉన్నప్పుడు ఆ 3 స్నేహితులు వచ్చి ఆయన పదే మాటలతో పొడుస్తున్నారు, పదే మాటలతో పొడుస్తున్నారు. అలానే హిజ్కియాకి ఆ దినము అంత బాధతో ఉన్నవాడిని యెషయా ప్రవక్త చేయమని చెప్పాడంటే 2 మాటలు చెప్పాడు. నువ్వు మరణిస్తున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. ఈ మాటలు వెంటనే తను ఏం చేశాడు అని చూస్తే ఒక గొప్ప ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో చూద్దాము. యెషయా గ్రంథంలో బాగుంటుంది. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా. ఈ ప్రార్థనని మీరు క్లుప్తంగా కొంచెం మనము మైక్రోస్కోప్ వేసి బైనాక్యులర్స్ వేసి చూద్దాం. ఈ ప్రార్థనలో ఏమి ఆయన పలికినాడు, ఈ ప్రార్థన వల్ల అసలు మనం ఏమి నేర్చుకోవచ్చు చూస్తే ఇక్కడ చూడండి. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిన నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించి తినో అని ఏమి దేవునికి సెలవిస్తున్నాడంటే, అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో, అసలు నేను నీ సన్నిధిలో ఎలా నడిచానో, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో, నీకు అనుకూలముగా నేను ఎలా జీవించానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అని దేవునికి మొరపెడుచున్నాడు. అని ఎలా జీవించాడు? ఒకవేళ మనం హిజ్కియాను చూస్తే ఆయన ఏ విధంగా జీవించాడు, ఏమి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు, ఏమి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడంటే చూద్దాము. ఆయన 25వ ఏట 25 years అని యంగ్ ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడంటే ఆయన రాజుగా అభిషేకింపబడ్డాడు. వెరీ యంగేజ్. ఇక్కడ 25 ఏళ్ళ వాళ్ళు చాలామంది ఉండవచ్చు. ఆ యంగేజ్లో ఒకవేళ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రిని చూసినప్పుడు కుమారుడు కూడా అలానే ఉండవచ్చు అనుకోవచ్చు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే ఆ 25వ ఏట రావడం వెంటనే ఆయన అక్కడున్న అన్ని దేవతలని, ఎవరైతే ఉన్నత స్థలంలో పూజించే ప్రతి ఒక్కటిని ఆయన పగలగొట్టేశాడు. మోషే ఒక చిన్న సర్పముని బ్రాన్స్తో చేశాడు, విత్తడితో చేసిన దాన్ని కూడా తీసివేశాడు. ప్రతి ఒక్కరు దాన్ని మొక్కుతున్నారని. ఆయన దేవునికి చాలా విశ్వాసముతో కూడి నడిచినట్లుగా చూస్తాం, దేవుని హత్తుకొని నడిచినట్టు చూస్తాము. ఆయన దేవుడు ఆయనకి ప్రతి విషయంలో తోడై ఉన్నట్లు మనం గమనిస్తాం.
అని దేవునికి ఎంతో ప్రియునుగా ఉన్నట్లు మనం చూస్తాం. అది జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ మనము కూడా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, మనము కూడా ఏదైనా బాధలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసి, అయ్యా నేను నీ కోసము చేసినవి నువ్వు జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు నీ విషయమై దేవుడు ఏ విషయములు జ్ఞాపకము చేసుకుంటున్నాడని నీవు ఈ దినం ప్రశ్నించుకో. నీ ప్రవర్తన, ఒకవేళ నువ్వు యవ్వన కాలములో నీ ప్రవర్తన ఎలా ఉన్నది అని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి ఇష్టముగా ఉన్నదా, దేవునికి అయిష్టముగా ఉన్నదా అని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు చివరి దినములో ఏమంటాడంటే, ఒక దినం వచ్చినప్పుడు నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఆహారం ఇచ్చితివి, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చేరదీర్చితివి, నాకు వస్త్రము లేనప్పుడు నాకు వస్త్రమును దయచేశావంటాడు. నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవుని విషయంలో ఏ కార్యము చేసినను, దేవుని విషయమై నువ్వు ఏది చేసినను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని చెప్తున్నాడు. నీ ప్రవర్తన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు? అనేకులు ఈ కాలములో, యవ్వన కాలములో తప్పు దారిలో నడుస్తూ అనేకమైన పాప జీవితముని వారు వెళుతూ జీవిస్తూ ఉన్నారు. అనేక మంది 2 sides దే ఆర్ లివింగ్. ఒకవైపు ఒకలాగా జీవిస్తారు, ఇంకొక వైపు జీవిస్తారు. అయితే దేవుడు నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అయ్యా నేను నీ సన్నిధిలో ఎలా ఉంటినో జ్ఞాపకం చేసుకోమంటే అని నీ విషయమై ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. హీ గోయింగ్ టు రిమెంబర్ యూ ఇన్ విచ్ వే అనేది ఈ దినం తెలుసుకోవాలి. అందుకొరకే మంచి వాక్యములు ఉంటాయి. ఏమనంటే, బీదలకి అప్పిచ్చువాడంట దేవునికి అప్పిచ్చువానిగా ఉంటాడు. నీళ్ళు పోయబడవానికి నీళ్ళు పోయబడతాయి. నీ ప్రవర్తన బట్టి నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. కొంచెముగా విత్తి కొంచెముగా పంట కోస్తాం. నువ్వు అధికముగా విత్తితే అధికమైన పంటలు కోస్తామని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఒక చిన్న రివర్ గురించి మీకు చెప్తాను. యోర్దాను నది, ఇది అందరికీ తెలిసిన విషయమే. యోర్దాను నది, ఈ యోర్దాను నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందంటే మౌంట్ ఆఫ్ హెర్మోన్ అంటాం. ఇది నార్త్ నుండి సౌత్కి ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇది ప్రవహిస్తుంటే దీనికి 2 seas ఉంటాయి. ఒకటేమో సీ ఆఫ్ గలిలీ, ఒక డెడ్ సీ ఉంటుంది. ఈ రెండిటి నుండి ఇది ప్రవహిస్తుంది, లాస్ట్గా డెడ్ సీలో ఆగిపోతుంది. అయితే మీరు గమనించండి, ఈ యోర్దాను నది ఎప్పుడైతే గలిలీ సముద్రంలో ఉన్నప్పుడు అది అబెండెంట్, అన్ని విషయంలో అందరికీ ఆ నీళ్ళని అవసరం వచ్చినట్టున్నది. ఇట్ ఈస్ బిన్ యూస్ఫుల్ ఫర్ మెనీ థింగ్స్. అది దాంట్లో ప్రతి మెరైన్ అంటాం, ప్రతి జీవరాశులు అందులో జీవిస్తూ ఉన్నాయి. అదే అనేకమైన వ్యవసాయ భూమికి అది పనికొస్తున్నది. అనేక మంది దాని ద్వారా దీవించబడుతున్నారు. అది ఎంతోమందికి ఆసరగా ఉన్నది, తాగు నీరుగా ఉన్నది. అవే నీరు కొంచెం దూరం వచ్చిన తర్వాత అది డెడ్ సీ, దాంట్లోకి వచ్చిన తర్వాత ఆ నీరు ఎవరును వాడలేని పరిస్థితిలో ఉన్నది. ఇట్స్ కంప్లీట్లీ డెడ్. ఆ నీరు ఉప్పుగా ఉన్నది, తాగడానికి బాగలేదు, దేనికి అవసరము రాని నీళ్ళలాగా ఉన్నది. ఏమిటి దీని వ్యత్యాసం అనగా అంటే, జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, కానీ తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిలకు వచ్చేవారు కలరు. నీకు దేవుడు దయచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకు ప్రతి ఒక్క ఆశీర్వాదము నీకు దయచేస్తున్నప్పుడు, నీవు ఏ విధముగా ఆశీర్వాదముల కోసమై దేవుని ఎలా నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు, దేవుని యందు నువ్వు నీ ఆసక్తి ఏమి చూపిస్తున్నావు, ఆయన రాజ్యం నిమిత్తమై నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, నీ పొరుగువారి విషయమై నువ్వు ఎలా జీవిస్తున్నావని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. నువ్వు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగా, అయ్యా ఎజికియా ప్రార్థనను ఆలకించావే,
నాకు ఇంత మరణకరమైన రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రవర్తనని దేవుడు ఒకవేళ చూసినట్లయితే ఆయన నీ యందు ఆనందిస్తున్నాడా అని జ్ఞాపకం చేసుకోండి. ఈ కాలంలో మనం చూస్తాం, మనము ఇక్కడ అనేకులు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడంలో చాలామంది ఏమనుకుంటారంటే, ఐఎమ్ వెరీ మచ్ చాలా ఏంటిది హ్యాండ్సమ్, లేకపోతే ప్రతి ఒక్కరు నన్ను ఇష్టపడుతున్నారు అని వీరు అనుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటారంటే వీడొక బహ్రా అనుకుంటాడు. ఏమనుకుంటారండి? వీడొక బహ్రా. అయితే ఇలానే ఆన్లైన్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయమైన తర్వాత ఇద్దరు చాలా డీప్ లవ్లో ఉన్నారు. ప్రతి విషయానికి ఈ అమ్మాయి అతన్ని పిలుస్తున్నది, ఇతను వెళ్తూ ఉన్నాడు. తనని డ్రాప్ చేయమన్నప్పుడల్లా ట్యాక్సీలాగా వాడుకుంటుంది. తనకి ఏం అవసరం వస్తే నా ఫోన్ ఖరాబ్ అయింది అంటే ఇతను కష్టపడి ఒక అప్పు చేసి క్రెడిట్ కార్డు కుంజి ఒక మంచి ఫోన్ కొనిచ్చాడు. ఇలా నా జీవితానికి తనని నేను వివాహం చేసుకుంటాను, షీ ఈజ్ మై లైఫ్ అని తను ఆలోచించాడు. ప్రతిసారి తనకి ఏదైతే ఇష్టం అనిపిస్తున్నదో, గులాబ్ జామున్ తినాలంటే జ్ఞాపకం చేసుకుంటుంది, పిజ్జా తినాలంటే జ్ఞాపకం చేసుకుంటుంది, మండి తినాలంటే జ్ఞాపకం చేసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా జ్ఞాపకం చేసుకుంటుంది. వారి జీవితం కొన్ని రోజులు బాగానే ఉన్నది. కొన్ని నెలల తర్వాత వీరి ఇరువురు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అనుకోకుండా తను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్తుంది. వాష్రూమ్కి వెళ్తే తను ఏమనుకుంటాడంటే, మై డార్లింగ్, నా ప్రియమైన నా ఒక గర్ల్ ఫ్రెండ్ నా పేరు ఏమని ఫీడ్ చేసుకున్నదో అని చూద్దామనుకుని ఏం చేస్తాడంటే రింగ్ ఇస్తాడు. రింగ్ ఇచ్చినప్పుడు అక్కడ రింగ్ అవుతుంటుంది. ఫోన్ తీసి చూస్తాడు. చూసి దుఃఖముతో వేదనతో మనసు విరిగిపోయి ఉంటుంది. బహ్రా నెంబర్ 10 అని ఉంటుంది. నీ మనసులో నువ్వు ఒకటి అనుకోవచ్చు, నువ్వు దేవునికి అయిష్టముగా జీవించవచ్చు, కానీ ఈ లోకములో నువ్వు పడి నీ శరీరాశల కోసమే నువ్వు జీవించి దేవుని యొక్క చిత్తముని నువ్వు మర్చిపోయి నువ్వు జీవించవచ్చు. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు యవ్వన కాలంలో ఎలా జీవిస్తున్నావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఈ దినము హెజికియా ప్రార్థన ద్వారా జ్ఞాపకం చేసుకోవాలా. ఏమని అంటున్నాడు చూడండి, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో. హల్లెలూయా. ఎట్లా జరిగించాను, ఎట్లా నడుచుకున్నాను నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన, అటువంటి దృఢమైన నమ్మకమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? అయ్యా నా నడకని నేను ఎలా ఆలోచిస్తున్నానో నువ్వు చెప్పే అంత ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యా నీ సన్నిధిలో నాకు సమయం ఉన్నా, దేవా నువ్వు నాకు అన్ని విషయాలను నన్ను ఆశీర్వదించిన, నేను ఫోను చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, కానీ నీ యొక్క బైబిల్ వాక్యం చదవడానికి ఏమాత్రము నాకు ఆసక్తి లేదయ్యా. మార్నింగ్ మన ప్రేయర్లో ఈరోజు మెసేజ్లో విన్నాం, నీకు సమయము దేవుడు ఇచ్చినప్పుడు నీవు ఎంతగానో దేవుడిని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటే, నీవు రెస్టారెంట్కి వెళ్ళి నీ ఫ్రెండ్స్ తోటి ఒక 2000, 3000, 4000 బిల్లు చేయడానికి వెనకాడవు, కానీ దేవుని సన్నిధిలో ఇవ్వడానికి మాత్రము 10 మార్లు ఆలోచిస్తావు. నీ కుటుంబంతోటి, నీ యొక్క ఫ్యామిలీస్ తోటి ట్రిప్ వెళ్ళడానికి 1,00,000 రూపాయలైనా వేయించడానికి సిద్ధముగా ఉంటావు, కానీ ఆయన రాజ్యము కోసమై డబ్బులు ఇవ్వడానికి, ఆయన విత్తడానికి నువ్వు 10 మార్లు కాదు 100 మార్లు ఆలోచిస్తావు. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు? నువ్వు చేసినది ఏమని జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను అన్ని స్థలముల నుండి నిన్ను ఉన్నతమైన స్థలములోకి పెట్టినప్పుడు, అధికమైన ఆశీర్వాదములు ఆయన నీకు కుమ్మరించినప్పుడు, నువ్వు లేమిలో ఉన్నప్పుడు
దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు అన్ని విషయంలో ఆయన నీకు ఆదరించినప్పుడు, నువ్వు రోగస్థుడమైనప్పుడు, నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను బాగు చేసినప్పుడు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా అని దేవుడు గమనిస్తాడు. అందుకొరకే నువ్వు కొంచెములో విశ్వాసముగా ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఈ దినముని కొంచెముగా ఇచ్చాడేమో, కానీ ఆ కొంచెములో నీ హృదయముని దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు దాంట్లో విశ్వాసంగా ఉండాలా. కానీ మనం ఏం చేస్తామంటే, అసలు మనిషి యొక్క గుణం ఎప్పుడు బయటపడుతుందంట తెలుసా? మనిషి గుణము బయటపడాలంటే వాని అకౌంట్లో ₹1,00,00,000 ఉండాలంట. ఎన్ని ఉండాలంట? ₹1,00,00,000 ఉన్నప్పుడు వెంటనే మనకు ఐడియాస్ వస్తాయంట. ఏం ఐడియాస్ వస్తాయి చెప్పండి? వరల్డ్ ట్రిప్. నా జీవితంలో చేయవలసినది ఇది అని జ్ఞాపకం వస్తుంది. నేను ఇది చెయ్యాలి అని ఆలోచిస్తుంది. నాకు ఒక ఇల్లు కావాలి. కానీ ఆ ₹1,00,00,000 ఇచ్చిన దేవుణ్ణి మాత్రము నువ్వు మరిచిపోతావు. కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు, అయ్యా నన్ను దీవించి ఆశీర్వదించు, అన్ని విషయములో నాకు సమాధానము సమృద్ధి దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ నడతని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎజికియా ప్రార్థనలో ఉన్న శక్తిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రార్థించాడు, నేను రోగస్తునై ఉన్నాడు, యెషయా ద్వారా బయలుపరుస్తున్నాడు, నువ్వు మరణిస్తావు, యు గోట్ టు డై. అప్పుడు ఏమన్నదంటే ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, నేను ఎట్లా నడుచుకున్నానో నువ్వు జ్ఞాపకం చేసుకోవా. ఒకవేళ నీ ప్రవర్తన బాగున్నట్లయితే, నువ్వు దేవుని సన్నిధిలో అనేకమైన విషయాల్లో నువ్వు దేవునికి ఆశీర్వాదకరంగా జీవిస్తున్నట్లయితే, ఆయన చిత్త ప్రకారము నువ్వు జీవిస్తున్నట్లయితే, నీకు ఏ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు అడగవచ్చు దేవుణ్ణి, అయ్యా నేను నీ సన్నిధిలో ఏ విధముగా నడుచుకుంటునో నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి అని నువ్వు ప్రార్థన చేయవచ్చు. అయ్యా నేను ఎంత స్వచ్ఛముగా నా యవ్వన కాలంలో జీవించాను తండ్రి, ఏ ఆశలకు వెళ్ళకుండా లోకాశలకు దూరముగా నేను ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకో అంటే, సృష్టికర్తన దేవుడు, ఆకాశము భూమి యందు అధికారమున్న దేవుడు నిన్ను సమృద్ధిగా అని ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. నమ్మిన వారు గట్టి హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడని జ్ఞాపకం చేసుకోండి మీరు. ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. మన జీవితంలో అనేకమైన ఆశ్చర్యకార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకు చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. ఆ ప్రార్థన విన్న వెంటనే ఆయనకు 15 సంవత్సరములు దేవుడు ఆయుష్ని దయచేశాడు. హల్లెలూయా. మరణించాల్సిన హెజికియా ప్రార్థన విన్నాడు, ఆయన చేసిన జ్ఞాపకం చేసుకున్నాడు. 15 సంవత్సరములు దేవుడు దయచేశాడు. 15 సంవత్సరములో ఏ రాజు కూడా నీ వద్దకు రాడు అని చెప్పి ఆయన దీవించి ఆశీర్వదించాడు. అలానే ఒక మాట చదివి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12:2 ఒకసారి చదువుదాం. 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చూడండి, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఈ లోకముకు అనుసారము కాకుండా, లోకములో ఇలా జీవిస్తారు అని కాకుండా, దేవుని చిత్తమేమిటో తెలుసుకొని దేవునికి ఇష్టముగా నువ్వు జీవించినట్లయితే దేవుడే నీకు అన్ని విషయములో నీకు సమృద్ధి దయచేస్తాడని ఈ దినము దేవుని పేరట మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. హల్లెలూయా. 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 ప్రైజ్ గాడ్.